పోలాండ్‌లో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. పోలాండ్ అనేది చాలా కీలకమైన ప్రదేశం. ఓ పక్క వెస్టర్న్ యూరోప్, ఇంకో పక్క రష్యా. మధ్యలో పోలాండ్ ఉంటది. పోలాండ్ అనేది అమెరికాకి, రష్యాకి గూడా చాలా కీలకం. సో, ఇక్కడ పోలాండ్‌లో ప్రెసిడెంట్‌గా కెరాల్ నౌరాకీ గెలుపొందారు. ఆయనది లా అండ్ జస్టిస్ పార్టీ. నౌరాకీ ఆయన యూరోస్కెప్టిక్ అన్నమాట. యూరోస్కెప్టిక్ అంటే యూరోపియన్ యూనియన్‌లో భాగస్వామిగా ఉండే విషయంలో కొన్ని అబ్జర్వేషన్స్, అబ్జెక్షన్స్ వీళ్ళకుంటాయి. కొన్ని రిజర్వేషన్స్ వీళ్ళకుంటాయన్నమాట. అంటే పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో యూరోపియన్ యూనియన్ ప్రిన్సిపల్స్ అండ్ పాలిసీస్‌తో వీళ్ళు ఏకీభవించరన్నమాట. యూరోస్కెప్టిసిజం అంటే అది. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఈయన చాలా కన్జర్వేటివ్, రైటిస్ట్ పొలిటీషియన్ అన్నమాట. చాలా ప్రామిస్‌లు కూడా చేశాడు. పోలిష్ పీపుల్ అంటే పోలాండ్ వాళ్ళకే అన్ని సపోర్ట్స్. ఇమిగ్రెంట్స్‌ని రానివ్వను. యాంటీ క్లైమేట్ చేంజ్ పాలిసీస్ అంటే క్లైమేట్ చేంజ్ పాలిసీస్ నేను సమర్థత ఇవ్వను, సపోర్ట్ ఇవ్వనని చెప్పి. ఈయన బేసిక్‌గా చెప్పాలంటే మినీ డొనాల్డ్ ట్రంప్ అనమాట. చాలా కన్జర్వేటివ్, చాలా రైటిస్ట్ ఆలోచిస్తాడు. అండ్ ఎల్‌జీబీటీ రైట్స్‌కి వ్యతిరేకం. అబార్షన్ రైట్స్‌కి వ్యతిరేకం.